గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన న్యాయ వ్యవస్థలో రెగ్యులర్గా మనం కొన్ని పదాలు వింటూ ఉంటాం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటుంటారు. అలాగే మన న్యాయ వ్యవస్థలో కేవలం ఒక కేసులో తీర్పు రావడం మాత్రమే ముఖ్యం కాదు. ఆ తీర్పు వచ్చిన తర్వాత బాధితులకి న్యాయం జరిగినట్లు వాళ్ళు కూడా నమ్మాలి. అప్పుడే అది నిజమైన తీర్పు అంటుంటారు. కానీ ప్రముఖ నటి ప్రత్యూష గారి కేసులో ఈ రెండు విషయాలు జరిగినట్లుగా మనకు అనిపిస్తుంది. జస్టిస్ డిలే అవ్వడం మాత్రమే కాదు, ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మాకు న్యాయం జరిగినట్లుగా అనిపించలేదని చెప్పేసి 23 ఏళ్లుగా ఆ తల్లి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా న్యాయం జరగలేదు అంటున్నారు. కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని మాత్రం మనకి చూపిస్తున్నారు. సో ఈ కేసు మరొకసారి సుప్రీంకోర్టులో విచారణ తర్వాత తీర్పు రిజర్వ్లో ఉంది. సో ఎలాంటి తీర్పు వస్తుందని అనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? సరోజినీదేవి గారు మనతో ఉన్నారు. ప్రత్యూష గారి కేసు ఇప్పుడు ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు కాబట్టి ఆ కేసు వివరాలు కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. 23 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మీరు చేస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు పట్టు సడలలేదా? అంటే ఇప్పుడు నేను మీరు మరికొన్ని చోట్ల మాట్లాడిన దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేశాను. చాలా స్టబర్న్గా అంతే పట్టుదల మీలో కనిపిస్తూ వస్తుంది. అంతే ఎమోషనల్ కనెక్షన్ ఇప్పటికీ ఆ కేసుతో కనిపిస్తూ ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 23 ఏళ్ళు? ఇందులో అసాధ్యము అనడానికి ఏం లేదండి. ఎందుకంటే ప్రత్యూష నా కూతురు, నేను కని పెంచుకున్న కూతురు. తల్లిగా నా బాధ్యత నిర్వర్తించాలి. ఎందుకంటే తనకు తండ్రి లేడు. తండ్రి ఉంటే ఈ బాధ్యత తండ్రి నిర్వర్తించేవాడేమో, కానీ తండ్రి లేడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా అన్యాయం అయిపోయింది. కాబట్టి తండ్రి నిర్వర్తించాల్సిన బాధ్యతను తల్లిగా నేను తీసుకున్నాను. నేను బాధ్యత నిర్వర్తిస్తున్నా. అది నాకు బర్డన్ అనిపించదు, రెస్పాన్సిబిలిటీ అనిపించదు. ఏది నేను నా కూతురికి న్యాయం చేయాలి, ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు పోరాటం చేస్తూనే ఉన్నాను 23 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానము మొన్నటి రోజు 21 రోజు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. అందులో మాకు న్యాయం జరుగుతుందా లేదా ఏమవుతుంది అనేది నాకు తెలియదండి. అత్యున్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకు కావాల్సిన నా దగ్గర ఉన్న ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుందో అంతవరకు మా అడ్వకేట్ గారికి నేను అన్ని డాక్యుమెంట్లు అందజేసిన. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేశారు. 2019లో ఒకసారి వచ్చింది టేబుల్ మీదకి. బట్ అప్పుడు అక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డేట్ తీసుకున్నారు. అది మళ్ళీ 25th వచ్చింది. సో 4 months బ్యాక్ నుంచి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. అక్యూజ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ అయిన తర్వాత విక్టిమ్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మొన్న జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం జరిగింది. జస్టిసెస్ ఇద్దరు డబుల్ బెంచ్కి వచ్చింది. సో రాజేష్ బిందాల్ గారు, మన్మోహన్ జస్టిసెస్ గారు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది. దేవుళ్ళు వాళ్ళే మాకు. పాప ప్రత్యూషకు న్యాయం చేయాలా, మనశ్శాంతి కలిగించాలా. అట్లీస్ట్ అన్యాయం అయిపోయిన అమ్మాయికి మళ్ళీ తిరిగి రాదు, కానీ కనీసం ఆత్మ కన్నా శాంతి చేకూర్చాలని చెప్పేసి 23 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, అంతా ఇద్దరి చేతిలోనే ఉంది. వాళ్ళు తప్పకుండా ప్రత్యూషకు మా కుటుంబానికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. దేవుళ్ళు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఒక కేసుకు సంబంధించి టైం గడిచే కొద్దీ ఆ సాక్ష్యాధారాల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది సహజంగా. అంటే సాక్ష్యాలు మాయమైపోవచ్చు, సాక్షులు ఏదైనా జరగవచ్చు. సో 23 ఏళ్ళు గడిచింది కదా, మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు ఇచ్చిన ఆధారాలు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ న్యాయానికి సరిపోతాయి? ఆ సపోర్ట్ మీకు దొరుకుతుందా? ఆ సాక్ష్యాలన్నీ మీరు ప్రిజర్వ్ చేయగలిగారా? అది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యూష కేసు ఒకసారి ఏమన్నారు, కంచికెక్కిన కథ అన్నారు. బట్ నేను అవన్నీ ఏవి పట్టించుకోకుండా నేను పోరాటం చేస్తున్నాను. బట్ నా కూతురు చనిపోయిన 3 daysకి నాకు తెలిసింది, సెకండ్ డేకి తెలిసింది ఇలా ప్రత్యూష మామూలుగా చనిపోలేదు,
సస్పెక్టెడ్ డెత్ ఇది అని చెప్పేసి పేపర్లలో అప్పటికి అందుబాటులో ఉన్న పేపర్లలో ఛానల్స్లలో వచ్చింది. రాగానే నేను హైదరాబాద్ వచ్చేసి మ్యాక్సిమం ట్రై చేశాను. ప్రయత్నం చేసిన నా శక్తి ఎంతవరకు ఉందని. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అధికారం ఉంది, ఎదుటి వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి పవర్ ఉంది. ఎవ్రీథింగ్ దే ఆర్ హ్యావింగ్ ఆన్ దట్ డే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఓన్లీ ఐఎమ్ ప్రత్యూష మదర్, దట్స్ ఇట్. సో దానికోసం అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేసిన, ఏంటి నా సాక్ష్యాలను తీసుకోవడానికి. బట్ నాకు ఎక్కడ కూడా తెలియదు. అప్పటికే మ్యానిపులేట్ చేసేసారు, అప్పటికే మాయం చేసేసారు. ప్రత్యూష డ్రెస్ అయిపోయింది, తగలబెట్ట అంటే మెడికో లీగల్ కింద ఉన్న డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఎంతో కొట్లాడినా కేర్ హాస్పిటల్లో. బట్ వాళ్ళు ఏమన్నారంటే ప్రత్యూష మోసం చేసింది, దాన్ని తీసుకెళ్ళి మేము డస్ట్బిన్లో వేసాము, మా వర్కర్స్ డస్ట్బిన్లో ఉన్న అన్నిటినీ ఎప్పటికప్పుడు హాస్పిటల్ వాళ్ళు డెస్ట్రాయ్ చేసేస్తారు, అంటే తగలబెట్టేస్తారు అని చెప్పేశారు. అంటే మరి నన్ను ఎందుకు డ్రెస్ తెమ్మన్నారు? నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను డ్రెస్ తెమ్మన్నారు. నేను ఇంటికి వెళ్ళి హడావిడికి వెళ్ళి తీసుకొచ్చిన. ఓకే, ప్రత్యూష మోషన్ చేసింది, పైజామాలో చేసింది, పైన లాల్ చేయమింది, అది ఇవ్వచ్చు కదా నాకు. అంటే ఏం చేసినట్టు అక్కడ సాక్ష్యాలు ఏవి దొరకకుండా, అర్థమైపోయింది నాకు, సాక్ష్యాలు ఏవి దొరకకుండా దా డ్రెస్ని తగలబెట్టేశారు. అదే ప్రత్యూష చెప్పులను మాత్రం ఒక మక్బల్ బట్టల్లో కట్టినట్టుగా కట్టి సీల్ చేసి అంత చేసే చెప్పులని రాక్లో పెట్టి ఆఫ్టర్ 3 days నన్ను పిలిచి ఇగో ప్రత్యూష చెప్పులు అన్న, ప్రత్యూష చెప్పులు ఇచ్చేసి ప్రత్యూష డ్రెస్ను మాత్రం తగలబెట్టేశారు. అంటే అక్కడే మీ అందరికి తెలవాలి సార్ అక్కడే ఏమైంది అన్నది. అంటే ఎంత విట్నెస్లను మ్యానిపులేట్ చేశారని. ప్రత్యూష ఫోటోలు తీస్తారు డెడ్ బాడీకి, అంటే పోస్ట్ మార్టం అప్పుడు ఫోటోలు తీస్తారు. ఒక్క ఫోటో నాకు అందనివ్వాల, ఒక్క ఫోటో కూడా ఇవ్వాల. మళ్ళా మా పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో మునిస్వామి డాక్టర్ గారు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో, నేనేమంటున్నానంటే సిబిఐ కానీ హైకోర్టు కానీ నాంపల్లి సెషన్ కోర్టు కానీ ఎవ్వరు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, తీసుకోలే. వాళ్ళు అసలు కౌంటే చేయలేదు, లెక్కలోకే తీసుకోలేదు, దాన్ని పక్కన పడేశారు. ఆఫ్టర్ 1 month ప్రత్యూష చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 month గవర్నమెంట్ ఒక 3 సభ్య కమిటీ అని చెప్పి 3 డాక్టర్లతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఏం చేసింది? ప్రత్యూష బాడీని చూడలేదు వాళ్ళు, ప్రత్యూష పోస్ట్ మార్టం చేయలేదు వాళ్ళు. ఓన్లీ వాళ్ళకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ని పట్టుకొని దిస్ ఈజ్ నాట్ మర్డర్, దిస్ ఈజ్ నాట్ రేప్, ఓన్లీ సూసైడ్ అటెంప్ట్, సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. దాన్ని మాత్రం సిబిఐ కౌంట్ చేసింది, కోర్టులు కౌంట్ చేసినాయి, అన్ని కౌంట్ చేసింది. నేను ఇప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చనిపోయే వరకు కూడా నేను ఇదే ఒకటే అడుగుతున్నాను, సస్పెక్టెడ్ డెత్ ఏదన్నా ఉంటే ఎవరిదన్నా కావచ్చు, నాట్ ప్రత్యూష ఎవరిదన్నా కావచ్చు, సస్పెక్టెడ్ డెత్ ఉంటే ఫస్ట్ ఆ డెత్కు కావాల్సిన ఫస్ట్ రిపోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టు కానీ ఎవరైనా ఏది కౌంట్ చేస్తారండి? పోస్ట్ మార్టం. న్యాచురలీ సహజంగా అది వచ్చే వరకు అవుతారు, ఆగి దాన్ని కౌంట్ చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ చేస్తారు. మరి ప్రత్యూష దాంట్లో ఎందుకు కౌంట్ చేయలే? అందులో క్లియర్గా ఉంది, మునిస్వామి రిపోర్ట్లో క్లియర్గా ఉంది. ప్రత్యూష తొడల మీద, ప్రత్యూష ఎబ్డమ్ మీద, ప్రత్యూష బ్రెస్ట్ మీద 1 కంటే ఎక్కువ మంది విసరాలు ఉన్నాయి. తొడల మీద, కడుపు మీద, బ్రెస్ట్ మీద, గొంతు మీద గోళ్ళతోటి రక్కినట్టుగా రక్కి రక్తాలు చేసినట్టుగా అన్ని గాయాలు ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ చెప్పుకోలేని ప్లేస్లలో కూడా గాయాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని రేప్ చేసిండ్రు, ఆ అమ్మాయిని మర్డర్ చేసిండ్రు అని చెప్పేసి అంత క్లియర్గా ఇచ్చిన మునిస్వామి రిపోర్ట్నేమో పక్కన పెట్టేశారు. ఇది రేప్ కాదు, ఇది మర్డర్ కాదని చెప్పేసి బాడీని చూడకుండా, బాడీని అసలు ప్రత్యూష ఎట్లుంటుందో చూడకుండా ఆ రిపోర్ట్ని మాత్రం కౌంట్ చేసుకున్నారు. 3 సభ్య సంస్థ అక్కడే తెలిసిపోతుంది మీకు. నాకు డ్రెస్ ఇవ్వకుండా, నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేసుకోకుండా, ఏది చేసుకోకుండా చేసిన ఎంక్వైరీలోనే తెలిసిపోతుంది ఇక్కడ సాక్ష్యాలన్నీ తారుమారైనాయి, ఒక్క సాక్ష్యం కూడా కరెక్ట్గా లేదు అని తెలిసిపోతుంది. ఇంకా నాకు ఇంకెక్కడ సాక్ష్యాలు దొరుకుతాయండి? పవర్ వాళ్ళ చేతిలో ఉంది, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది, అధికారులందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. ఒక తల్లిని, ఒక్క లేడీని, బిడ్డ చచ్చిపోయింది, పిల్లాడు చిన్న పిల్లాడు, ఒక్కదాన్ని ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగుతూ అందరినీ బతిమాల, నా బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డకు న్యాయం చేయండి. ఎవ్వరు, నాది అరణ్య రోదనే అయింది తప్పితే ఎవ్వరు నాకు సాయం చేయలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నాకు న్యాయానికి కోర్టు తరపున కూడా రాలేదు.
ఒక్కదాన్ని తల్లి బిడ్డను కన్నాను కాబట్టి, నా బిడ్డ కాబట్టి నేను పోట్లాడుతున్నానండి, పోరాటం చేస్తున్నాను. అంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే తను సినిమాల్లో హీరోయిన్గా చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే ప్రభుత్వంలో నుంచి కానీ ఎవరి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందలేదు? మీరు ఎవరినన్నా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? అంటే సినీ పెద్దలను కానీ లేదంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? అప్రోచ్ అయ్యే ప్రయత్నం కాదు, అప్రోచ్ అయ్యాను. అప్పుడు ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి గారు వైఎస్ దగ్గర దగ్గర 4-5 సార్లు కలిశాను. ఏమన్నారు? న్యాయం జరుగుతుందమ్మా, చేస్తాము అంటారు. చంద్రబాబు నాయుడు గారు కలిశాను, అప్పుడు ఆయన్నే సీఎం గారు, ఆయనను కలిశాను, అవుతుందమ్మా అంటారు. గీతారెడ్డి గారిని కలిశాను, అప్పుడు మహిళా అధ్యక్షురాలు గీతారెడ్డి కలిశాను, అవుతుందమ్మా అంటారు. శారద ఎంపీ గారు ఉన్నారు, శారద ఎంపీ గారు నన్ను పిలుచుకొని సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు, అవుతుంది అమ్మంటారు. నన్నప్రేమ్ రాజకుమార్ గారు అన్నారు, అప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్, తను పిలుచుకున్నారు, తను చెప్తానన్నారు. మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడప్పుడే పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టారు, వారిని కలిశాను. ఇంకెవరున్నారండి మనకు ఏపీలో పెద్దలు? వీళ్ళే కదా, మూడు మెయిన్ వీళ్ళే కదా. మళ్ళీ ఇంకొక జైపాల్ రెడ్డి గారిని కలిశాను, కేంద్ర మంత్రి. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు బుక్కడు అన్నం తినిపించారు తప్పితే నాకు న్యాయం చేయాల. అమ్మ రా అమ్మ కూర్చో అని చెప్పేసి టైంకు నాకు నా బాబుకు భోజనం పెట్టారు, న్యాయం దొరకలేదు. విద్యాసాగర్ రావు గారు హోం సహాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, వారిని కలిశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆయన బుక్కడు భోజనం పెట్టాడు కానీ నా కూతురు న్యాయం చేయలేదు. అందరినీ మీకు చెప్పిన నేమ్స్ అందరినీ నేను కలిశాను, పలుమార్లు కలిశాను, ఒకసారి పోయి కాదు పలుమార్లు కలిశాను. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరినన్నా కలిసారా? అప్పుడు అంటే సహజంగా దాసరి గారు వీళ్ళందరూ సినిమా పెద్దలుగా ఉన్నారు కదా. దాసరి నారాయణరావు గారిని కలిశాను, అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి, కలిశాను. చేస్తామమ్మా, అన్యాయం అయిపోయింది, మన అమ్మాయి చేద్దాం. అందరూ చేద్దామని చెప్పారండి, ఎవరు నో అని చెప్పలే. బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. చెప్పడం వేరు, సాయం చేయడం వేరు. ఇంటికి వస్తే సరే చేస్తాను అంటారు, కానీ సాయం చేయలే, ఎవరు ముందుకు రాలే. నేను చెప్పేది అదే అందరికి, ఎవరు ముందుకు రాలా. సినిమా రంగం నుంచి కూడా అప్పుడు మా అసోసియేషన్ చైర్మన్ నాగార్జున గారు ఉన్నారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగార్జున గారు ఉన్నారు. పిలిచారు, నన్ను రమ్మన్నారు, వెళ్ళాను, కూర్చున్నాను. బాధపడ్డారు, ఎందుకంటే స్నేహం అంటే ఇదేరా చేశారు. నాగార్జున గారు సుమంత్ పేరుగా నాగార్జున గారు చెల్లెలుగా చేశారు. చాలా చక్కటి అమ్మాయి అమ్మ, నేను నెక్స్ట్ ఫిలింలో తీసుకుందాం అనుకున్నాను, అన్యాయం అయిపోయిందని కొద్ది కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడ్డారు. కృష్ణవంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మోహన్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా కొంతమంది ఇచ్చారు. మోహన్ బాబు గారి సినిమాల్లో 2 సినిమాల్లో చేసిన మోహన్ బాబు గారు నేను కలవలేదు, బట్ మీడియా పరంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కృష్ణవంశీ గారికి సముద్రం చేసింది పాప, సో ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఉదయ్ కిరణ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చక్కటి అమ్మాయి, అప్పటికి ఉన్నారు అబ్బాయి, అబ్బాయితో చేసింది కాబట్టి కలుసుకోవాలని చేసింది కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ అక్కడ తమిళ్లో ప్రభు సార్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వెంకట్ గారితో ఓపెనింగ్ ఉండింది కన్నడ, 24th ఓపెనింగ్ ఉండింది, 24th మార్నింగ్ చనిపోయింది. వెంకట్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు నాతో. తర్వాత సత్యరాజ్ సార్ కూడా కాల్ చేసి మాట్లాడారు నాతో. మళ్ళీ మురళి గారు కూడా కాల్ చేసి మాట్లాడారు. అంటే తను ఎవరెవరితోటి కో ఆర్టిస్ట్గా చేసిందో అందరూ నాతో సంప్రదించారు, బై ఫోన్ వీలుంటే కలవడము, అలా అందరు చేశారు. బట్ ఏ సహాయము ఇంతవరకు తెలుగు ఫీల్డ్ నుంచి కానీ, తమిళ ఫీల్డ్ నుంచి కానీ, ఇంకా కన్నడ ఫీల్డ్ అంటే అప్పుడే అంటారు కాబట్టి తెలుగు తమిళ నుంచి ఎవ్వరు కూడా మాకు సహాయ సహకారాలు అందలేదు. అప్పట్లో ఆ 10 days లోపల అందరూ పలకరించారు, దట్స్ ద ఎండ్. ఇంకా నన్ను ఎవరు ప్రత్యూష కుటుంబాన్ని పట్టించుకున్న వాళ్ళు 23 సంవత్సరాల్లో ఎవరూ లేరండి. మేము ఉన్నామా, బతికామా, చచ్చిపోయామా, అసలు ప్రత్యూష ఫ్యామిలీ ఏమైంది, ఎలా ఉంది, ఆ తల్లి ఎలా బాధపడుతుంది, ఏం చేస్తుంది, ఎవ్వరు పట్టించుకున్న ఒక్క పర్సన్ ఇంతవరకు లేరండి. అందుకని 23 సంవత్సరాలు నా ఒంటరి పోరాటమే చేశాను. ఇప్పుడు కూడా ఎవరో వస్తారు నాకు సాయం చేస్తారు అనే ఆశలో కూడా నేను లేను. ఎందుకంటే 23 సంవత్సరాలు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి చేస్తారని నమ్మకం ఎవరికి కుదరదు. ఏ తల్లి అని ఉంటే తల్లిలో చచ్చిపోతుంది, ఆశ కూడా చచ్చిపోతుంది. నాలో కూడా ఆశ చచ్చిపోయింది. నేను ఇప్పుడు పెట్టుకున్నది ఆ 2 జడ్జెస్ మీదనే ఆశ పెట్టుకున్నాను. నా చేతిలో ఉన్నంత వరకు నేను చేశా, నా దగ్గర అవైలబిలిటీ ఉన్నంత వరకు
ఎవ్రీ డాక్యుమెంటేషన్ అందజేసిన సుప్రీంకోర్టుకి. ఇంకంతా నా కూతురే చేసుకోవాలి. ఆమెనే ఆ జడ్జెస్ మనసులోకి వెళ్ళి తనకు న్యాయం చేయించుకోవాలి. ఎందుకంటే తల్లిగా నేను చేసేంత వరకు చేసిన, ఇంకా నా చేతిలో ఏం లేదు. జడ్జిమెంట్ రిజర్వ్ అయిపోయింది, ఇంకా తన్నే చేసుకోవాలి. ఆ అమ్మవారిని నమ్ముతాం మేము, కనకదుర్గమ్మని నమ్ముతాం. ఆ తల్లి దయతోటి దీవెనలతోటి మాకు జడ్జిమెంట్ రావాలా. ఈ 23 ఏళ్లలో మానసికంగా మీ పరిస్థితి ఏంటి? అంటే మొదట్లో మీరు ఫైట్ చేయడం మొదలుపెట్టారు, చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో అంటే నేను ఈ కేసు గురించి అంటే నా ఏజ్ మీరు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అంత సీనియారిటీ లేదు, అప్పుడు జరిగిన పరిస్థితి తెలిసేది లేదు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా ఈ కేసు గురించి నేను చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు ఈ కేసు గురించి కదిలిస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అంటే ఎవరో ఒకళ్ళు డాక్యుమెంటరీస్ చేయడమో, వీడియోస్ చేయడం, ఇలా చేస్తూనే ఉన్నారు. ఓవరాల్గా మెంటల్గా మీరు ఎలా ఉన్నారు? 23 ఏళ్లలో మీలో ఏదన్నా చేంజ్ ఉందా? అంటే మా పాప 2002 ఫిబ్రవరి 24th రోజు మార్నింగ్ 10:30కి చనిపోయిందండి. ఆ చనిపోయిన తర్వాత ఒక 3 days ఇక్కడ పోస్ట్ మార్టం చేశారు. మేము మాది నేటివ్ భువనగిరికి తీసుకెళ్ళాం. యాక్చువల్లీ మా కుటుంబ సాంప్రదాయ ప్రకారము మేము దానం చేయాలా. అంటే ప్రత్యూషకు వివాహం కాలేదు కాబట్టి మా సాంప్రదాయం ప్రకారమే దానం చేసినాం. దానం చేసిన తర్వాత తెలిసింది నాకు సస్పెక్టెడ్ డెత్, ఇది నార్మల్ డెత్ కాదు అని. తర్వాత అంతే కదా, నేను డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిండు, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయినాం, భువనగిరికి వెళ్ళిపోయినాం. 3rd డేనో 4th డేనో తెలిసింది దిస్ ఇస్ నాట్ నార్మల్ డెత్, దిస్ ఇస్ సస్పెక్టెడ్ డెత్. పోస్ట్ మార్టంలో ఇట్లా ఉంది అని చెప్పేసి వచ్చేసరికి ఇంకా నేను షాక్ తిన్నా. నా కూతురుని ఎందుకు ఇట్లా చేసిండు? నా కూతురు చాలా రెస్పాన్సిబిలిటీ గర్ల్ అండి. ఫ్యామిలీ బాగా అటాచ్మెంట్, అమ్మకి తమ్ముడికి బాగా అటాచ్మెంట్. డాడీ లేడు, అమ్మ ఒక్కతే ఇక్కడ లీడ్ చేస్తుంది ఫ్యామిలీ. నేను తోడు కావాలి అమ్మకి, ఫ్యామిలీకి డెవలప్మెంట్కు నేను కూడా తోడు కావాలని ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి థాట్స్ ఉన్న గర్ల్. అట్లాంటి అమ్మాయి ఇట్లెందుకు అయింది, ఇట్లెందుకు చేసిండ్రు? తను ఒకవేళ సూసైడ్ చేసుకుందంటే తను అట్లాంటి అంత అధైర్యవంతురాలు కాదమ్మే, బాగా ధైర్యవంతురాలు, రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి. నాకు చెప్పకుండా ఏం బాధ ఉంది, ఎవ్రీథింగ్ ఐ యాక్సెప్టెడ్. తను ఏదైనా చెప్తే మేము కూర్చొని డిస్కస్ చేసుకొని కరెక్ట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. లేకపోతే అమ్మ అట్లా కాదురా నాన్న, పింకీ ఇట్లా చేసుకుందాం, మా ఇంట్లో పింకీ అంటాం, పింకీ అట్లా కాదమ్మా ఇట్లా చేసుకుందాం అంటే షీ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. ఎవ్రీథింగ్ అట్లా మేము డిస్కషన్లో ఫ్యామిలీ దానిలో కూల్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా హస్బెండ్ ఏమో బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తారు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్గా పనిచేస్తాను. కాబట్టి మాకు ఇద్దరు క్యూట్ పిల్లలు, ఒక మిడిల్ క్లాస్, ఒక క్యూట్ కామన్ ఫ్యామిలీ మాది. అలాంటి ఫ్యామిలీలో ప్రత్యూష ఇట్లా అయిపోయిందంటే నేను చాలా అండర్స్టాండింగ్లో ఉంటా. ఏమైంది ఇంత అండర్స్టాండింగ్లో ఉంటా కూడా ఏమైందని ఉద్దేశంతో వచ్చినాం. నేను పోరాడుతూ ఉన్నాను. అలా పడుతుంటే 2022 సెప్టెంబర్లో నేను ఏం చేశానంటే, ఇలాంటి అమ్మాయిలని, నా కూతురు చనిపోయింది, ఇలాంటి నా కూతుర్ని కొంతమంది అమ్మాయిలలో చూసుకుందాం. గర్ల్స్ ఉంటారు కొంతమంది, గర్ల్స్లలోనే నేను వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేస్తూ వాళ్ళలో నా కూతుర్ని చూసుకుంటా అని చెప్పి నేను 2002 సెప్టెంబర్లో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ ఓన్లీ ఉమెన్ ట్రస్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెట్టుకున్నాను. ఉమెన్ ట్రస్ట్ నీడీ ఉమెన్కి ఏదైనా మెడికల్ హెల్ప్స్ కావచ్చు, ఎంపవర్మెంట్ హెల్ప్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఎనీ ట్రైనింగ్, వాళ్ళకి ఏదైనా ఎర్నింగ్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని స్టార్టింగ్లో ఒక 15 members తోటి స్టార్ట్ చేసుకున్నాం. ఓన్లీ 2 టైలరింగ్ మిషన్స్ పెట్టుకొని ఒక 15 girls తోటి స్టార్ట్ చేసుకున్నాం. మా నేటివ్ భువనగిరిలో స్టార్ట్ చేశాను 15 member లేడీస్ తోటి. అలా అచంచలంగా కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటూ, నాకు నేను సెల్ఫ్గా చేసుకుంటూ, కొంతమంది హెల్పింగ్ తీసుకుంటూ, అలా ఇప్పటి వరకు నా ఎస్టిమేషన్లో అప్రాక్సిమేట్గా ఒక 50,000 మంది గర్ల్స్ వరకు నేను ట్రైనింగ్స్ ఇచ్చాను. సో దట్ ఈస్ టైలరింగ్, కంప్యూటర్, బ్యూటిషియన్, మగ్గం, స్పోకెన్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్. అంటే నీడీ పీపుల్, బిలో పావర్టీ లైన్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, 10th ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు సూపర్ మార్కెట్లో పనిచేసుకుంటారు, లేకపోతే ఫ్రంట్ ఆఫీసులలో పనిచేస్తున్నారు, ఎక్కడన్నా కార్పొరేట్ ఆఫీసులలో ఫ్రంట్ ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళకి కంప్యూటర్స్ రావాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మీ పెయిన్కి, మీ సఫరింగ్కి కొంచెం పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి ప్రొడక్టివ్గా చేస్తారు. నా డాటర్ని వాళ్ళలో చూసుకున్నాం.
ఎంతో అంటే అప్పుడు కూడా ఏంటంటే అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు ఇప్పటికి కూడా. అందరూ నా పేరు ఎలా అయిపోయింది, నా పేరు సరోజిని యాక్చువల్లీ. కాకపోతే అందరు ఇప్పటికీ నా పేరు మర్చిపోయారు, ప్రత్యూష మదర్ అనే పిలుస్తారు. నేను ఫోన్ చేస్తే కూడా ఎవరైనా నేను సరోజిని మాట్లాడుతున్నాను సార్ అంటే, ఎవరమ్మా మీరంటే, సార్ నేను ప్రత్యూష మదర్. అయ్యో అమ్మ మీరా, మాట్లాడండి, చెప్పండి ఏంటి, ఎందుకు కాల్ చేశారు. అలా పడిపోయింది. మా ఇంటికి కూడా ప్రత్యూష ఫ్యామిలీ అంటే పాప పేరును ఒక యాప్ చేసుకున్నాం, మేము ఓన్ చేసుకున్నాం, పాపని ఓన్ చేసుకున్నాము, పాప పేరును కూడా ఓన్ చేసుకున్నాం. అందుకే నేను ఈ 23 yearsలో నేను కానీ మా అబ్బాయి కానీ ఎక్కడ కూడా పాప లేదు అని అనుకోవట్లే మేము. ఎందుకంటే ఓన్ చేసుకున్నాం కాబట్టి. అందులో మాకు ఏదన్నా వచ్చినా కూడా ఒకసారి అనుకుంటాం, గర్ల్స్ అందరూ యూఎస్ఏకి వెళ్తుంటారు, తల్లిదండ్రులు పంపించేస్తుంటారు అక్కడ సెటిల్. మేము కూడా, నేను బాబా అదే అనుకున్నాం. ఒకసారి డిసైడ్ అయిపోయినాం, అక్క ఇక్కడ లేదు అనుకోవద్దు నాన్న, అక్క యుఎస్లో ఉంది, అక్క యూకేలో ఉంది, అట్లా మనం అనుకుందాం. అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, మనం వర్క్ చేసుకోగలుగుతాం. అంటే మేము అలాగే ఫీల్ అవుతాం. ఇప్పటికే నా బిడ్డ ఎక్కడో అబ్రాడ్లో ఉంది, అది ఒకటి. 10 మందికి సాయం చేస్తున్నా, 10 మందిలో అమ్మాయి చూస్తున్నా, ప్రత్యూష అక్క ట్రస్ట్ అంటున్నారు, అది చాలు నాకు, నా బిడ్డ వాళ్ళలో ఉంది అనే విధంతో ఈ 23 years ఒకవైపు ట్రస్ట్ నడుపుకుంటూ, ఒకవైపు ఫ్యామిలీ నడుపుకుంటూ, ఒకవైపు నా బాబుని చూసుకుంటూ, ఒకవైపు పోరాటం కూడా చేస్తున్నాను. అందుకే పోరాటంలో నాకు స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఎందుకంటే నేను 10 మందిలో ఉండగలుగుతున్నాను, ఇంట్లో ఉండకుండా, కూతురు కోసం బాధపడకుండా 10 మంది కష్టాలలో నేను పాలు పంచుకుంటున్నాను, 10 మంది అమ్మాయిల కష్టాలను తీర్చాలని చెప్పి తాపత్రయపడుతున్నాను. కాబట్టి నా మైండ్ ఎప్పుడు కూల్గా ఉండేది, పాప కేసుని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాంట్లో కూడా వెళ్తూ ఉన్నానండి. అందుకని 23 years ఫైట్ చేయగలిగిన. బట్ అంటే మీరు నిరుత్సాహపడకుండా మీ పెయిన్ని ఇలా ఇంకా చాలా మందిలో మీ పాపను చూసుకుంటూ ట్రస్ట్ పెట్టి ఇదంతా చేస్తున్నారు. బట్ స్టిల్ మీకు ఆ అసంతృప్తి అయితే ఉంది కదా, న్యాయం జరగలేదన్న అసంతృప్తి ఉంది, ఏళ్ళు గడిచిపోతున్నాయి, టైం గడిచిపోతూ ఉంది. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ ఈ మొత్తం ఈ టైం 23 ఏళ్ళ టైము అంటే ఆ పెయిన్ని అది ఎలా ఉంది మీకు? అది హౌ ఆర్ యూ ఏబుల్ టు బేర్ ఇట్? బాధ ఉంటుందండి, బాధ అంటే ఆ బాధ నేను పెట్టుకొని ఎక్కువ పెయిన్గా ఉన్నాను అనుకోండి, నాకు ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉంది. సన్ ఉన్నాడు, వాడికి తండ్రి లేడు, అక్క లేదు. నేను కూడా నా హెల్త్ ఖరాబ్ చేసుకున్నాను అనుకోండి, అతను చూసేవాళ్ళు ఎవరు? నేను ఉంటేనే ఎవరు పలకరిగట్లే, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఎలా ఉన్నారని అడగట్లే. నాకేమన్నా అవుతాయి, నా సన్నుని ఎవరు చూడాలి? అది కూడా ఒకటి నా మైండ్లో ఉంది. నేనే అంత, నేనే అక్క, నేనే డాడీ, నేనే అమ్మ, వాడికి 3 in 1 నేను అయిపోయా. అటప్పుడు నేను హెల్తీగా ఉంటే కానీ తను ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకని అదొకటి బాగా అంటే మైండ్ నాకు నేను కంట్రోల్ చేసుకొని, నాకు నేను మైండ్ని స్ట్రాంగ్ చేసుకొని ముందుకెళ్ళిన. అట్లా కొట్లాడుతుంటే కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినాక కూడా నాంపల్లి కోర్టులో సూసైడ్ అని చెప్పేసి, ఆత్మహత్య అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏది నాంపల్లి కోర్టులో. దానికి 5 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చారు. ఎవరికి? సిద్ధార్థ్ రెడ్డికి, అక్యూజ్డ్కి. నేను హైకోర్టుకి వెళ్ళిన 2011లో హైకోర్టుకి వెళ్ళిన. 2011లో హైకోర్టుకి వెళ్తే ఆ జడ్జి ఎవరు ఉన్నారో ఆయనకు 100 దండాలు పెట్టాలి. నేను ప్రతి మీడియాలో అదే చెప్తున్నా, చాలా దండాలు పెట్టాలి ఆయనకి. ఎందుకంటే 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్ళకి తగ్గించాడండి. ఇక్కడ మాకేమో అమ్మాయి పోయింది, అనాథలం అయిపోయినాం, కుటుంబానికి ఎవరు లేరు, తల్లి కొడుకులమే మిగిలినాం, మేము ఇంత బాధపడుతున్నాం. ఆ బాధను, దేన్ని ఫీలింగ్ను కూడా కౌంట్ చేసుకోకుండా అతనికి అతని ఏం సంబంధం లేదు అని చెప్పేసి 2 ఏళ్ళకి తగ్గించారు. 5 ఏళ్ల శిక్షను సిబిఐ వాళ్ళు వచ్చి మొత్తం సబ్మిట్ చేశారు. సిబిఐ వాళ్ళు 5 ఏళ్ల శిక్ష ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇస్తే కూడా దాన్ని 2 ఏళ్ళకి తగ్గించారు. ఆయన తగ్గించేసి అందులో ఇంకేం చెప్పారు, ప్రత్యూష కుటుంబానికి 40,000 రూపాయలు ఇవ్వాలి. అక్యూజ్డ్ ప్రత్యూష కుటుంబానికి 40,000 రూపీస్ నష్టపరిహారంగా ఇవ్వాలి అన్నారు. అప్పుడు నేను కోర్టు హాల్లోనే ఉన్నాను. జడ్జిమెంట్ అనౌన్స్ చేసేటప్పుడు కోర్టు హాల్లో ఉన్నాను. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత జడ్జి గారు నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చా లేదా నాకు తెలీదు, యాక్ట్ అయితే తెలీదు నాకు, బట్ నేను ఒక కన్న తల్లిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, నేను మాట్లాడొచ్చాను, చెప్పండి అన్నాడు. సార్ చాలా థ్యాంక్స్ సార్, మీ జడ్జిమెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, చాలా బాగా ఇచ్చారు. ఉన్న
పనిష్మెంట్ ఏదైతే ఉందో అది మీరు కంటిన్యూ చేయకుండా దాన్ని తగ్గించారు. ఇంకా నా బిడ్డ కూతురు చనిపోయింది సార్. ఎవ్వరు ఏది చెప్పినా, సెషన్ కోర్ట్ ఏది చెప్పినా, కోర్ట్ ఏది చెప్పినా, హైకోర్టు ఏది చెప్పినా, ఎవ్వరు ఏది చెప్పినా కన్న తల్లిగా నేను ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి 2024 నుంచి February 24 నుంచి ఈ రోజు వరకు, గతంలో నేను మనుషుల నేను చనిపోయే వరకు కూడా నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేది కాదు. నా బిడ్డను రేప్ చేశారు ఘోరంగా, అతి ఘోరంగా. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళ తల్లికి పుట్టారా లేదా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా, ఇప్పుడు పెండిలు చేసుకుని భార్యలు ఉన్నారా లేరా, బిడ్డలు ఉన్నారా లేరా, ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఒక ఆడపిల్లను ఘోరంగా చెరిచి మర్డర్ చేసిండ్రు, చంపేసిండ్రు. అది నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను. నాకు జస్టిస్ వస్తుందా లేదా, ఈ రోజు కూడా నాకు జడ్జిమెంట్ వస్తుందా లేదా నాకు తెలీదు. బట్ అది మాత్రం నిజమండి. ఏది జడ్జిమెంట్ వచ్చినా, సెషన్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ అయినా, హైకోర్టులో వచ్చే జడ్జిమెంట్ అయినా, ఇప్పుడు ముందు వచ్చే జడ్జిమెంట్ అయినా, ఈ కింద ఉన్న 2 కోట్ల జడ్జిమెంట్ మాత్రం నిజం కావండి. నా కూతుర్ను చంపేశారు, నా కూతుర్ని రేప్ చేశారు, ఘోరంగా అన్యాయం చేశారు. నా కూతుర్ని అన్యాయం చేసిండ్రు, నా కుటుంబాన్ని కూడా అన్యాయం చేసిండ్రు. ఈ రోజు వరకు మేము కోలుకోకుండా పోతున్నామండి. నా కూతురే ఉంటే తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి ఎంతో పేరు తెచ్చేది. తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ అండి. ఆ అమ్మాయిని అన్యాయం చేసిండ్రు. నేను అదే అంటున్నాను, అందరికీ అదే చెప్తున్నాను. నా కూతురే ఉంటే ఎంత మంచి పేరు తెచ్చేది. మా కుటుంబం ఇక్కడ ఉండేది కాదు, మేము అందరిలాగా బాగుండేవాళ్ళం. నా కొడుకు కూడా ఒక భవిష్యత్తు దొరికేది, నా కొడుకు ఒక భవిష్యత్తు దొరికేది ఉండేది. నా కూతురు మంచి హీరోయిన్ అయ్యేది ఉండే. తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చించేవతిగా నేను తీర్చిదిద్దేదాన్ని, మంచి హీరోయిన్గా తయారు చేసేదాన్ని. అట్లాంటి అమ్మాయికి చనిపోయింది, అత్యాచారాలు చేశారు, చంపారు అంటే ఒక్కరంటే ముందరికి రాలేదు, ఒక్కరు ఆదుకోలేదు. ఉన్న సాక్ష్యాలన్నిటిని మార్చేశారండి. అందుకే నేను ఎప్పుడు దేవుళ్ళకు మొక్కుతా. అందుకే మా ఇంట్లో మీరు చూసారు కదా, దేవుళ్ళు ఎక్కువ ఉంటారు. నేను మనుషులను నమ్ముకోవడం అనేది, నాకు నమ్మకాలు పోయినాయండి మనుషుల మీద. మనుషులను నమ్మడం అనేది మర్చిపోయినా. నా కష్టాన్ని దేవుణ్ణి నమ్ముతున్నాను అంతే. ఎందుకంటే ఇందులో నా కూతురు కేసులో ఎవరెవరైతే మ్యానిపులేట్ చేశారో, ఎవరెవరైతే సాక్ష్యాలు తారుమారు చేశారో, ఎవరెవరైతే నా ప్రత్యూషకు, నాకు, నా కుటుంబానికి అన్యాయం చేశారో అందరూ కూడా అనుభవించి చేస్తారు. తప్పకుండా ఆ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. నేను కోర్టులో పనిష్మెంట్ తెచ్చుకోలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకున్నంత అధికారము, వాళ్ళకున్న డబ్బులు నాకు లేవు. ఒక ఆడదాన్ని అయిపోయినా, ఒంటరి ఆడదాన్ని అయిపోయినా, కాబట్టి మమ్మల్ని ఇట్లా చేసిండు. కానీ దేవుడి కోర్టులో మాత్రం కుక్క చావు చేస్తారు. నవ్వుసి నేను ఎందుకు ఇట్లా చేసినా, నేను ఏ పాపం చేస్తే నాకు ఈ భవిష్యత్తు వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఇట్లా చేస్తున్నాను అనుకొని చావాలండి. ప్రతి ఒక్కరికి నా కూతురు ఉసురు, నా కుటుంబం ఉసురు తప్పకుండా తగులుతుంది, సర్వనాశనం అవుతారు. అది మాత్రం చెప్తున్నానండి. అంటే నా మనసు కాలిపోతుందండి, బాధపడుతున్నాను. ఒక తల్లిగా చాలా కష్టపడ్డాను. అది ఏంటంటే కన్న తల్లులకే తెలుస్తుంది ఒక తల్లి బాధ. ఇట్లా అన్యాయం అయిపోయిన తల్లులకు తెలుస్తుంది ఎంత మానసిక క్షోభ ఉంటుంది, ఎంత నరకం అనుభవిస్తాం, కుటుంబాన్ని పోషించుకోలేక ఎంత బాధపడతాం. అది వాళ్ళకి తెలవాలి. ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ప్రత్యూషను అన్యాయం చేసి మమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళందరికీ తెలవాలి. వాళ్ళు సర్వనాశనం కావాలని చెప్పేసి ఆ కనకదుర్గమ్మని కోరుతున్నాను. ఇప్పుడు మీ డాటర్ని కోల్పోయారు, మీ హస్బెండ్ తర్వాత లేరు, సో మీరు ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ స్టార్టింగ్లో మీ బాబు చాలా చిన్న బాబు కదా, సో అంటే తను ఎలా, ఇప్పుడు మీరు ఈ ఫైట్ని తను ఎలా తీసుకున్నారు, తను ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంది మీకు, హౌ ఈజ్ హిజ్ కండిషన్? అంటే ఏదైనా చెప్తే అతిశయోక్తి అనుకోవద్దండి. మా ఫ్యామిలీలో జరిగిన పాప చనిపోక ముందుకు పాప కంటే 6-7 years చిన్నాడండి బాబు, చాలా చిన్నాడు. తను ఎట్లా అంటే నాన్న లేడు, డాడీ లేడు, అమ్మ స్కూల్కి వెళ్తుంది. మార్నింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోతుంది. ఆ కాలంలో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ తక్కువ, విలేజెస్కి బస్ ఫెసిలిటీస్ తక్కువ. నేను మార్నింగ్ 7కి వెళ్తే వచ్చేవరకు 7:30-8 అయ్యేది. బస్ ఫ్రీక్వెన్సీ లేక 4:15కు మాకు హై స్కూల్ క్లోజ్ అయినా మాకు బస్సు 5:30కి వచ్చేది. అలాగే స్కూల్లో కూర్చునే వాళ్ళం అందరం.
5:30కి వచ్చేసి ఆ గేట్ ముందర బస్ ఆగితే అప్పుడు ఎక్కేసి వచ్చే వరకు 7:30, 8 అయ్యేది మాకు. సో అలా నాకు చాలా కష్టం అయిపోయేది. ఆ టైంలో మా పాప చాలా బాగా రిసీవ్ చేసుకునేది బాబుని. అంటే నేను ఎవరు లేకుంటేందన్నా నేనున్నానని చెప్పేసి ఒక చిన్న మోపెడ్ కొనేసి మోపెడ్ మీద తమ్ముని కూర్చోపెట్టుకుని తిప్పేది, మొత్తం తార్నాకంతా తిప్పేది. మనం వెళ్దాంరా, ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుందాం, మనం వెళ్దాందా, చాక్లెట్స్ కొనుక్కొచ్చుకుందాం, మమ్మీ వచ్చే వరకు వెజిటబుల్స్ అన్నీ తెచ్చి పెడదామని చెప్పేసి తమ్ముడిని తను ఓన్ చేసుకుంది. అటాచ్మెంట్ పెంచుకుంది తమ్ముడితో. మమ్మీ కంపల్సరీ స్కూల్కి పోవాలి, మా అమ్మ ఒక్కతే ఎర్నరు, నేనే చూసుకోవాలి ఇంటిని అనేసి తమ్ముడిని మంచిగా రాగానే డ్రెస్ చేంజ్ చేయించడము, తను డ్రెస్ చేంజ్ తమ్ముడిని పట్టుకుని ట్యూషన్కి వెళ్ళిపోవడము, రాగానే మళ్ళీ మోపడి మీద అక్కడిక్కడ తిప్పడము, అలా తను బాగా అటాచ్మెంట్ చేసుకుంది. ఆ అటాచ్మెంట్ ఎన్ని రోజులు ఉందండి? 8 years ఉందంతే. 94లో మా హస్బెండ్ చనిపోయారు, 2002లో డాక్టర్ చనిపోయింది. మాకు వెంటనే దెబ్బలు తగిలినాయి కుటుంబానికి. ఆ 2002కి వచ్చేసరికి అక్క కూడా వెళ్ళిపోయింది. వాడికి వెళ్ళిపోయేసరికి ఒకసారి ఎట్లయిపోయిందంటే మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. అయిపోయేవరకు అప్పుడు నేనంటే భయపడేది. అప్పుడు కొద్దిగా నేను భయంలో ఉంచేది, మగ పిల్లాడు కదా అని చెప్పి, తను చూసుకుంటుంది కదా అని చెప్పేసి నేను కొద్దిగా భయం. 2002లో చనిపోయిన తర్వాత ఏం చేశాను నేను, ఇంకా నాకు నేను సెట్ చేసుకొని వాడిని దగ్గరికి తీసుకున్నా. ఆ భయం పోగొట్టిన. నాకు ఒక 1 year పట్టింది బాబులో మమ్మీ అనే భయం పోగొట్టడానికి. మా అమ్మ ఒక్కతే నాకు ఉంది అనడానికి నాకు ఒక 1 year పట్టింది. ఇక్కడ పాపకేసి టెన్షన్, మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ టెన్షన్, స్కూల్ లేకపోతే మాకు ఎర్నింగ్ ఉండదు, కంపల్సరీ నేను జాబ్కి వెళ్ళాలా, పాప కేసుని చూసుకోవాలి, ఇంట్లో బాబు ఒక్కడే, మేకింగ్ మోర్ ప్రాబ్లమ్. చాలా కష్టపడ్డా. సో దానికి బాబు మెల్లిమెల్లిగా అటాచ్మెంట్ చేసుకున్నా. నేనే అక్క, నువ్వు నేనే అమ్మ, నాన్న బాధపడద్దు, మనం ఇద్దరమే ముందుకెళ్దాం అని చెప్పేసి మెల్లిమెల్లిగా చేసేసుకొని 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎక్ఫై యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసుకున్నాడు. ఎంబీఏ చేసుకుని తర్వాత కంటిన్యూ నాకు హెల్పింగ్ అయిపోయాడు. అంటే చాలా కష్టపడి, చాలా అటాచ్మెంట్ తోటి ధైర్యం చెప్పుకుంటూ మనం ఇద్దరమే ఉన్నాము. 2 వెళ్ళిపోయారు ఫ్యామిలీలో, మనం ఇద్దరమే, 4 membersలో 2 వెళ్ళిపోయారు, మనం ఇద్దరమే ఉన్నాం నాన్న, ధైర్యంగా వెళ్దాం కూర్చుని అప్పుడప్పుడు కొద్దిగా మెల్లిగా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పుకుంటూ నాకు హ్యాండ్లో తీసుకున్నాను. ఇప్పుడు నాకు తండ్రి వాడే, కొడుకు వాడే. మీరు ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మరి సిద్ధార్థ రెడ్డి తరపు నుంచి కానీ లేదంటే ఇంకెవరైనా సరే ఈ కేసులో మీకు ఎప్పుడైనా ఒత్తిళ్ళు వచ్చినాయా? ఎవరైనా మిమ్మల్ని కొంచెం వెనక్కి నెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? స్టార్టింగ్లో జరిగిందండి, ఇప్పుడు కాదు, కానీ పాప చనిపోయినాక స్టార్టింగ్లో కొద్దిగా నేను ఈ ఎవిడెన్స్ కోసం బాగా తిరిగా. ఒక 1 year వరకు బాగా కష్టపడా, ఎవిడెన్స్ కావాలి అని చెప్పేసి. ఒకటి ఈ పెద్దవాళ్ళందరూ పిలుస్తూ ఉంటే పెద్దవాళ్ళ పొలిటీషియన్స్ దగ్గరికి అందరికి కూడా వెళ్తున్నాను కాబట్టి అప్పుడు కాల్స్ వచ్చినాయి. అంటే నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు, ఎక్కువ ఎవిడెన్స్ కోసం కవర్ చేస్తున్నావు, బిడ్డ పోయింది, ఇప్పుడు నువ్వు కూడా పోతావా, నీ కొడుకు పోతాడా, నీ కొడుకుని చూడాలా, అలా చేస్తే నేను ఒకటే అన్నాను, బిడ్డ పోయింది, నా హస్బెండ్ కూడా పోయిండు, మీరు మర్చిపోతున్నారేమో మీరు మర్చిపోతున్నారేమో, నా హస్బెండ్ కూడా వెళ్ళిపోయిండు, బిడ్డ కూడా వెళ్ళిపోయింది, మా ఇంట్లో 4 ఉంటాము, 2 వెళ్ళిపోయారు, ఇంకిద్దరమే ఉన్నాం, చంపేయండి. నా కూతుర్ని చంపేసి మీరు ఏం బెనిఫిట్ పొందినరు, మీకు ఏం బెనిఫిట్ అవుతుంది? ఫోన్లో చాలా బాగా మాట్లాడదండి, ఏం బెనిఫిట్ వచ్చింది? కూతుర్ని చంపినరు, ఆ 2 నిమిషాలు ఏం ఎంజాయ్ చేసినావో, తర్వాత నీకు ఏమొచ్చింది? ఆ పిల్లని చంపితే ఏమొచ్చింది నీకు? ఆ 2 minutes ఎంజాయ్ తప్పితే ఇంకేం రాలే నీకు జీవితంలో. ఏ ఆడదానితోటైనా 2 minutes ఎంజాయ్ వస్తుంది, కానీ పిల్లని చంపాల్సిన అవసరం ఏముంది? చంపినో నీకు నో ప్రాఫిట్, నువ్వు నేరం నుంచి బయటపడతావేమో, కానీ ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? ఇంకో 50 years, ఇంకో 80 years, ఆఫ్టర్ దట్ నువ్వు కూడా దాని కాళ్ళ దగ్గరికి పోతావు, చస్తావు నువ్వు కూడా. నువ్వేమో ఎల్లకాలం బతకవు, 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతకవు. తిట్టేసాను నేను, కాళ్ళ దగ్గరికి పోతావు, మమ్మల్ని చంపుతావు, మా కాళ్ళ దగ్గరికి వస్తావు, కుటుంబాన్ని మొత్తం తీసేస్తారేమో, ప్రత్యక్ష కుటుంబం లేకుండా చేస్తారేమో. మేము మీకేం పాపం చేసినాం, మీకేం అన్యాయం చేసినాం? మీరు మాకు శత్రువులు కాదు, మేము మీకు శత్రువులు కాదు, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు? మా కారు ఇదండి, నాకు మా చిన్న మారుతి కారు ఉండేదండి, మా కారు ఇది, మా కారు నెంబర్ ఇది, బస్ టైం ఇది, నేను ఈ బస్ టైంకి ఇక్కడికి వెళ్తా, బొమ్మరామరం వెళ్తా, ఇగో ఈ టైంకు తార్నాకలో దిగుతా, నా కొడుకు ఈ స్కూల్లో సందీపం స్కూల్లో చదువుతున్నాడు, ఇంకో ఈ టైంకి వెళ్తాడు, నా కార్లో వెళ్తే నేను నా కొడుకు ఇందులో వెళ్తాము,
ఇన్ని చెప్తున్న డీటెయిల్స్ చంపేసేయండి, టైమింగ్స్తో చెప్తాను చంపేసేయండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మా ఉసురు తప్పకుండా తగులుతో నాశనం అయిపోతారు, చంపేసేయండి. ఎవ్రీథింగ్ చెప్పానండి వాళ్ళకి. ఒక 5 minutes మాట్లాడాను వాళ్ళతో. ఎవరో కాల్ చేశారు అన్నోన్ నెంబర్ నుంచి, బెదిరించారు. అలా ఫ్రీక్వెంట్గా నాకు ఒక 1 year వరకు వస్తూనే ఉన్నాయండి. బట్ ఐ నెవర్ ఫియర్ అండి. నేను భయపడలా. నా పని నేను చేసుకుంటూ పోయా. నా పని నేను నాకు ఎక్కడ దొరకలే, అన్నీ మాయమైపోయినాయి. వాళ్ళు ఎంత బెదిరించినా, వాళ్ళు ఏమన్నా అవి లేవు. అక్కడ ఉంటేగా లేవు, మొత్తం మాయం చేసేసారు. అప్పటికే మ్యానిపులేట్ అయిపోయింది. మీకు ఒకటి చెప్తాను, DNA టెస్ట్ చేశారు నాకు మదర్కి. CDFDకి రమ్మన్నారు DNA టెస్ట్కి. నాకు కాల్ చేసి మీరే రావాలి సొంతంగా అన్నారు. నేను వెళ్తే బ్లడ్ తీసుకున్నారు. ఈ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని వాళ్ళు సస్పెక్ట్ చేశారు. మరి వాళ్ళని కూడా CDFDకి పిలవాలి కదండి, పిలవాలా? ఎక్కడో హోటల్స్లలో ఉంచి అక్కడి నుంచి బాటిల్స్లలో బ్లడ్ తీసుకొని ఇచ్చారు CDFD. అది వాళ్ళదే నమ్మకం ఏంటండి? పర్సన్ వస్తేనే నమ్మకం లేదు. వాళ్ళు రేపు తీసుకొని లోపలికి పోయి వేరేది పెట్టవచ్చు, అవునా? ఇది తీసుకుపోయి ఆడబెట్టి ఆ బాటిల్ మార్చేయచ్చు. అటువంటిది ఎక్కడో ఉంచేసి CDFDకి రాకుండా ఆ బాటిల్స్ని తీసుకొచ్చిస్తే అది ఆ పర్సన్స్ బ్లడ్ అని ఎలా నమ్మాలి నేను? అంటే మీకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా. అంటే ఎక్కడ కూడా ఎవ్రీ ప్లేస్లో ఎవ్రీ విట్నెస్ దగ్గర మ్యానిపులేట్ అయిపోయింది. ప్రతి సాక్ష్యం తారుమారైపోయింది. ఏ సాక్ష్యంలో కూడా ప్రత్యూషకు రేప్ అయినట్టుగా కానీ, ప్రత్యూషకి చంపేసినట్టుగా కానీ లేకుండా మొత్తం సాక్ష్యం తూడ్చేశారు. మునిస్వామి రిపోర్టును ఒక్కటి ఉంది. ఆ మునిస్వామి రిపోర్టును అంటే అప్ టు హైకోర్టు వరకు నేను అంతటి సబ్మిట్ చేసిన. సెషన్ కోర్టులో సబ్మిట్ చేసిన, హైకోర్టులో సబ్మిట్ చేసిన, ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా మా అడ్వకేట్ సబ్మిట్ చేశాడు. బట్ హైకోర్టు వరకు కూడా నాట్ కౌంటెడ్ మునిస్వామి రిపోర్ట్. మునిస్వామి కూడా సస్పెక్టెడ్గా 2009లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు కూడా లేరు. ఇంకా మాకు ఎక్కడ న్యాయం దొరుకుతుంది? నాది అరణ్య రోదన. నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డను రేప్ చేశారని ఎంత చెప్పినా, మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయండి, నిజాలు తెలుస్తాయని చెప్పినా కూడా మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయరు. ఈ తల్లి మాటను ఎవరు వినరు. ఇంకా న్యాయం మునిస్వామి రిపోర్ట్ను ఎందుకని కౌంట్ చేయలేదు? అది ఎందుకో తెలవట్లేదండి. ఆయన కరెక్ట్గా ఇవ్వలేదు అంటారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కరెక్ట్గా ఇవ్వకపోవడం ఏంటండి? ఏ పోస్ట్ మార్టం డాక్టర్ అయినా ఉన్నట్టు ఇస్తాడు. బాడీ మీద ఏముందో, ఇంటర్నల్గా ఏం జరిగింది, ఇంటర్నల్గా ఏమైనా దెబ్బలు ఉన్నాయా, ఇంటర్నల్గా ఏమైనా అయిందా, బాడీ మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా, బాడీ మీద ఏమైనా ఘాట్లు ఉన్నాయా, కత్తిపోట్లు ఉన్నాయా, అవి చూసి చెప్తారు. రేపైతే ఏమన్నా విశ్రా ఉందా, అది చెప్తారు. ఆయన అదే చిచ్చాడు, న్యాయంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని ఆయన నేను అనుకున్నా ఈజ్ ద సీనియర్ ప్రొఫెసర్ గాంధీ హాస్పిటల్లో, సీనియర్ ప్రొఫెసర్ ఆయన. నేను కూడా కొన్ని 100 పోస్ట్ మార్టంలు చేసి ఉంటాడు. 100 పోస్ట్ మార్టంల రిపోర్టు కరెక్ట్ ఉంటాయి, ప్రత్యూష రిపోర్ట్ మాత్రం కరెక్ట్ ఉండదండి. అప్పుడు జూనియర్స్తో చేయించారనో లేదంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఉన్నాడండి. అక్కడ లోపల పోయి సైన్ చేశాడు కదా, ఉన్నాడు ఆయన. మరి దాని మీద ఆయన సంతకం ఎట్లా ఉంటుందండి? పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఆయన సంతకం ఉంది కదా. రిపోర్ట్ మీద సంతకం ఉన్న వ్యక్తిని కాదని ఎవరో ముగ్గురు సరే ఆయన చేయించాడు. మరి మీ ముగ్గురుదేంది? ఈ త్రిసభ్య కమిటీని మీరు చూశారా? బాడీని మీరు చూసి చేశారా? మీరు ఏవో రిపోర్ట్లు తీసుకొని ఆత్మహత్య అని ఎట్లా నిర్ధారిస్తారు? మీరు ప్రత్యూష బాడీని చూసారా? ప్రత్యూష బాడీలో ఏముందో చూసారా? చూడలేదు కదా. చూడనప్పుడు ఎట్లా ఇచ్చారు? మరి మేము కూడా అడుగుతాం. ఒకసారి అంటే ఆ రోజు మీకు కాల్ వచ్చిన తర్వాత, ప్రత్యూష గురించి ఇలా హాస్పిటల్ నుంచి వచ్చిందా మీకు కాల్? వచ్చిన తర్వాత కెన్ యూ రీకలెక్ట్ దట్ డే? అంటే ఎగ్జాక్ట్గా అసలు మీకు ఏ టైంలో వచ్చింది, ఎలా జరిగింది అనేది మాకు ఒక్కసారి, వాట్ వాజ్ యువర్ కండిషన్ అసలు అప్పుడు మాకు ఒక్కసారి చెప్పగలుగుతారు? ఆ రోజు ఏం లేదండి, మాకు Feb 24th రోజు కన్నడ మూవీ ఉండింది. నాగేశ్వరరావు గారి మన్మడు గారు ఉన్నారు కదా, వెంకట్ గారు హీరో, ప్రత్యూష హీరోయిన్గా మూవీ ఒకటి కన్ఫామ్ అయింది. 24th మార్నింగ్ అబౌట్ 11 o'clock అట్లా అక్కడ ముహూర్తం షార్ట్ ఉండింది. సో అందుకనే 23rd రోజే ప్రత్యూషకు నేను మార్నింగే కొద్దిగా మేము ఎక్కువ దేవుడిని పూజ చేసుకుంటాం, మార్నింగే టెంపుల్కి తీసుకెళ్ళా. న్యూ మూవీ, మళ్ళీ కొత్త లాంగ్వేజ్లోకి వెళ్తున్నామమ్మా అని చెప్పేసి నవగ్రహ హోమం చేయించా టెంపుల్లో. మళ్ళీ అక్కడ శివుడికి వాళ్ళ అభిషేకాలు చేయించి అబౌట్ మేము 1 o'clock అలా ఇంటికి వచ్చాం.
అన్ని పూజలు కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిగా తను రెస్ట్ తీసుకుంది. 2 o'clock అట్లా ఏమంటారు భోజనం చేసుకుంది. భోజనం చేసుకుని 4 o'clock అట్లా మా అన్నయ్య కూతురు కూడా ఉంది, కొద్దిగా బాగా అటాచ్మెంట్. ప్రఫుల్ల సిరి అని చెప్పేసి మా అన్నయ్య కూతురు, తను ఇద్దరు బాగా అటాచ్మెంట్. అది కూడా నా దగ్గరే ఉంది, సిరి కూడా నా దగ్గరే ఉంది. ఇద్దరు కలిశారు. 4 గంటలకు అట్లా కొద్దిగా ఫేషియర్ చేయించుకొని వస్తానమ్మా, మెడిక్యూర్ పెడిక్యూర్ ఫేషియర్ అని. తను ఎప్పుడు కూడా ఫెరీ బ్యూటీ పార్లర్కి వెళ్ళేది, పంజగుట్టకు అక్కడికే వెళ్ళేది ఎప్పుడు చేయించుకున్నది. అక్కడికి వెళ్ళి చేయించేసుకుంటే మీరు ఎట్లాగో అక్కడికి వెళ్తున్నారు కదా, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ కాలంలో మనం ఏంటంటే వెళ్ళి తీసుకోవాలి, ఆన్లైన్ వెళ్ళి తీసుకోవాలి, ఆన్లైన్ లేదు. సో అలాగే టికెట్స్ కొనేసుకోండి, మార్నింగ్ కొద్దిగా 5 minutes 10 minutes మనకు సేవ్ అవుద్ది, ముందే టికెట్స్ కొనేయండి మార్నింగ్ ఫ్లైట్కి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి తొందరగా రండి, మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అంటే నాకు లీవ్స్ అయిపోయినాయి అప్పటికి. ఆమె వెంట ఉండి ప్రత్యూష వెంట చెన్నైకి వెళ్ళి షూట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు సిక్ లీవ్ అంతా అయిపోయింది. నా క్యాజువల్స్ అయిపోయినాయి, నా ఎర్నిడ్ లీవ్స్ అయిపోయినాయి, సిక్ లీవ్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా మా హెచ్ఎం గారేమో కంపల్సరీ కొద్ది రోజులు మీరు అటెండ్ కావాలా అన్నారు. అందుకని మా అన్నయ్య కూతురునిచ్చి షూటింగ్ పంపిద్దాము. అక్కడ నుంచి అంటే తను చెన్నైకి వెళ్ళాలి. చెన్నైలో తనకు ఒక 1 month 2 film షూట్స్ ఉన్నాయి, 15 days షూట్స్ ఉన్నాయి, డేట్స్ ఇచ్చేసిన. సో మా సిరి నన్ను నువ్వు చెల్లెంబడి ఉండు, మళ్ళీ మేనేజర్ కూడా ఉంటాడు కాబట్టి నువ్వు ఉండమా ఒక 1 month వరకు. ఆమె కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి, ఓకే అత్త నేను వెళ్తాను అంది. అట్లా సెట్ చేసి వాళ్ళని పంపించేసిన. తను బ్యూటీ పార్లర్కి వెళ్ళి లోపల ఫేషియర్ చేయించుకుంటుంది. సిరి లాన్లో కూర్చుంది, కొద్దిగా పెద్ద హైఫై బ్యూటీ పార్లర్ అది, బయట లాన్లో కూర్చుందంట. ఈ లోపల సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. వచ్చేసి ప్రఫుల్ల సిరి ప్రత్యూష ఉందా అని అంటే లోపల ఫేషియర్ చేయించుకుంటుంది అంటే నేను వచ్చానని చెప్పవా అన్నారండి. తను లోపలికి వెళ్ళి చెప్పింది మెడిక్యూర్ పెడిక్యూర్ అయిపోయిందాక ఫేషియర్ అవుతుంది, కాగానే వస్తాను కూర్చోమని చెప్పుకుంది. అయిపోయిన తర్వాత ఒక 1/2 hourలో తను బయటకు వచ్చేసింది. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని నువ్వు వెళ్తున్నావు కదా 1 month అట్లా వెళ్తున్నావు కదా, కొద్దిగా అట్లా అలా కార్లో అలా వెళ్ళేసి వద్దాము అని అనండి. అంటే సిరి అన్నట్టు బాగా లేట్ అయిపోతుంది సిద్ధార్థ్, వద్దు మళ్ళీ మార్నింగ్ మేము వెళ్ళాలి, ఏదైనా ఉంటే ఇక్కడే కూర్చొని మాట్లాడుకోండి వెళ్ళిపోతాము అని. లేదు 5 minutes అని చెప్పి ఇంకా ప్రత్యూషని ఏం అడిగాడేమో, అక్క 10 minutes కూర్చో, మేము 10 minutesలోనే వచ్చేస్తాము అని చెప్పేసి ప్రత్యూష సిద్ధార్థ్ కార్లో వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నాకు ఒక 6 o'clock లైక్ దట్ ప్రత్యూష మొబైల్ నుంచి కాల్ వచ్చింది నాకు. మాకు ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. కాల్ వచ్చేసి మామ నాకు ఇప్పుడే కాల్ వచ్చింది, జేఎం సినిమాకు నేను కన్ఫామ్ అయ్యాను, తేజ సార్ రమ్మన్నారు, హీరోయిన్గా నన్ను కన్ఫర్మ్ చేశారు రమ్మన్నారు. అంటే వెరీ గుడ్ అమ్మ, మరి వెళ్తావా అన్న. లేదు సిద్ధు నేను వెళ్తున్నాము, వెళ్ళి తేజ సార్ కనబడి ఒకసారి మాట్లాడి నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను, అక్క బ్యూటీ పార్లర్లో ఉంది, అక్కని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, తొందర రండి లేట్ చేయొద్దు, నైట్ అయిపోయింది తొందర రండి అన్నాను. దట్స్ ద లాస్ట్ నాతో మాట్లాడము. 4 గంటలకు పంపించేటప్పుడు లిఫ్ట్ దగ్గర ఆమెను చూడడం లాస్ట్. నేను 6 o'clock మొబైల్లో మాట్లాడడం లాస్ట్, ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడలేము, ఇంకా అదే ఎండ్. వెళ్ళిపోయిన తర్వాత నాకు 7:30 7:45 మధ్యలో ఒక కాల్ వచ్చింది ల్యాండ్ ఫోన్కి. కాల్ వచ్చేసి ప్రత్యూష మదర్ అండి మీరు అంటే, అవునండి మీ పాపని ఎవరో కేర్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నారు అంటే నేను అదేంటండి ఇప్పుడే మా పాప తేజ గారు ఆఫీస్కి వెళ్ళింది, 1 hourకి 1.5 hour అవుతుంది, నాకు 6 o'clock లైక్ దట్ కాల్ చేసింది, మీరేంటండి అలా మాట్లాడతారు, స్ట్రెచ్చరు హాస్పిటల్ అంటారని చెప్పి కొద్దిగా నాకు భయం వేసి కోపడ్డా. మీరు అలా అంటారేంటంటే, లేదమ్మా ప్రత్యూషన్ నేను బాగా గుర్తుపడతా, నేను ఫీల్డ్ అతనే, ప్రత్యూష నాకు తెలియకపోవడమైంది, ఆ అమ్మాయిని స్ట్రెచ్చర్ మీద ఒక అబ్బాయి పండబెట్టుకొని కేర్ హాస్పిటల్లో తీసుకెళ్తున్నాడు, అంతవరకు నేను చూసిన, మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకైనా మంచిదని చెప్పి ఫోన్ పెట్టేసి, ఎవరినో చూసి ఏదో అనుకుంటా, లేకపోతే పెద్ద పట్టించుకోవాలా. అగైన్ 8 o'clock నాకు కాల్ వచ్చింది కేర్ హాస్పిటల్ నుంచి, ఒక 1/2 hour గ్యాప్లో కాల్ వచ్చింది, ఇట్లా మీ పాపను ఐసీయూలో జాయిన్ చేశారు హాస్పిటల్లో. ఏమైందండి అని అంటే, ఏమైందంటే ఇప్పుడు మేము ఫోన్లో వివరించలేము, నేను సిస్టర్ని మాట్లాడుతున్నాను, మీరు అర్జెంటుగా కేర్ హాస్పిటల్కి రండి అనగానే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి బాబు నేను తొందర రెడీ అయిపోయి, మాకు అప్పుడు ఇది కారు లేదు, కారు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను అక్కడ నాన్న పోదాం బా ఆటోలో వెళ్దాం పదా అని చెప్పేసి తొందర ఆటో స్టాండ్కి వెళ్ళి ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోయాను. ఆ 8 o'clock వస్తే కొద్దిగా టెన్షన్లో మేము వెళ్ళే వరకు 9:30 అయింది కేర్ హాస్పిటల్, తార్నాక నుంచి లాంగ్ కదా
9:30 అండి. రిసెప్షన్లో అడిగా, ప్రత్యూష ఎక్కడండి, ఎక్కడ అడ్మిట్ చేస్తుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఐసీయూలో ఉంది మేడం అని. వెళ్ళిపోయినా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో లోపలికి వెళ్దామంటే అక్కడ సెక్యూరిటీ నన్ను లోపలికి వెళ్ళనివ్వలే, ఆపేశారు. కొద్ది పెద్దగా ఉంది డోర్, ఐసీయూ డోరు, అక్కడ ఆపేశారు. అదేంటంటే మా డాక్టర్కి ఏమైంది, అసలు ఎందుకు ఐసీయూలో జాయిన్ అయింది, అసలు ఏమైంది నాకు తెలవాలి కదా, నేను లోపలికి వెళ్తానంటే లేదు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా, డాక్టర్స్ పర్మిషన్ ఇస్తేనే ఐసీయూలోకి వెళ్ళాలి, మీరు ఇక్కడ ఉండండి అని నన్ను బాబుని పక్కన నిలబెట్టేశారు. అదే టైంకి ఆల్రెడీ సిద్ధార్థ రెడ్డి రిలేటివ్స్, సిద్ధార్థ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, వాళ్ళ మదరు ఫాదరు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, లోపలికి వెళ్తున్నారు. నేను వాళ్ళందరినీ లోపలికి వెళ్ళనిస్తారు, అసలు సిద్ధార్థ రెడ్డికి ఏమైంది, ప్రత్యూషకి ఏమైంది, నాకు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తలేరు. రిసెప్షన్లో అడుగుతానేమో పైకి వెళ్ళి అడగండి అంటారు, ఇక్కడనేమో మీరు లోపలికి పోనీయరు. అసలు పరిస్థితి ఏంటి, నా కూతురు ఏమైంది చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అరిచేసి ఏడ్చేసా. అప్పుడు సతీష్ చంద్రన ఎవరో డాక్టర్ బయటకు వచ్చాడు, ఆయన ఆ ప్యానల్కి ఇన్ఛార్జ్ అంట. అతను వచ్చేసి అమ్మ మీరు రండి లోపలికి. ఎప్పుడండి, నేను 9:30కి వెళ్తే నియర్లీ 10:30, 11కి అప్పుడు నన్ను అలో చేశారు. ఆఫ్టర్ 1.5 hours 2 hours నన్ను అలో చేశారు. నేను బాబు లోపలికి వెళ్ళాను. ఇలా రైట్ సైడ్ ఏమో ఒక చిన్న రూమ్ ఉంది, అందులో సిద్ధార్థ రెడ్డిని పడుకోబెట్టారు, ఎదురుగా ప్రత్యూష పడుకొని ఉంది ఐసీయూలో. వెళ్ళేసరికి అక్కడ మొత్తం పెద్ద ఎక్విప్మెంట్స్ పెట్టారు, పైన అన్ని ఇలా లైట్స్ అవన్నీ పెట్టారు, మాస్క్ పెట్టేశారు ప్రత్యూషకి, ఒకటి క్యాప్ కట్టారు, ఇక్కడ గ్రీన్ క్లాత్ నిండా కప్పేశారు, ఓన్లీ ఇది మాత్రమే కనబడుతుంది, ఇక్కడ మాస్క్ ఉంది, కళ్ళు మూసుకొని ఉంది అంతే. పడుకోబెట్టేసి నన్ను ఒక 10 feet దూరం నుంచి నిలబెట్టారు. అంత దూరంలో ప్రత్యూష ఉంటే నన్ను ఇక్కడే ఆపేశారు, మీరు దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. అదేంటండి ఎందుకు వెళ్ళొద్దు, నేను దగ్గరికి వెళ్ళి ఒకసారి నా కూతురుని పలకరిస్తా చూస్తానండి అంటే, లేదు ట్రీట్మెంట్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి, ట్రీట్మెంట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు అంటారు. సార్ ఒక్కసారి వెళ్తాను సార్ దగ్గరికి, నాకు బాధ అవుతుంది, ఏడుస్తూ ఎంత అడిగినా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, దే ఆర్ నాట్ అలౌడ్ అండి. పోనీలే దగ్గరికి, పోనీలే చూడనీలే, అట్లా దూరంగా కూడా ఆ 2 minutes ఆర్గ్యుమెంట్లోనే సరిపోయింది నాకు. నేను వెళ్తాను, దగ్గరికి వెళ్తాను, బాబేమో ఏడుస్తున్నాడు, అక్కకి ఏమైందని చెప్పి వాడు ఏడుస్తున్నాడు, నేనేమో ఎంత ఏడుస్తూ అడిగినా నన్ను దగ్గరికి పోనీలే, వెళ్ళవద్దు అంటారు. ఆ డాక్టర్ ఎంత నరకం అనుభవిస్తాడు అంటే చచ్చిపోయేటప్పుడు అంత నరకం అనుభవిస్తాడు, అసలు వెళ్ళనివ్వడు. 2-3 minutes అడిగానండి, లాస్ట్కి దూరం నుంచి అట్లనే ఏడ్చుకుంటూ చూసాము, ఏం కనబడతలేదండి, ఇక్కడ వరకు కప్పేసిండ్రు, ఇంత ఫేస్ వైట్ ఫేస్ కాబట్టి ఇంత కనబడుతుంది, మాస్క్ ఉంది, ఐస్ కూడా మూసుకొనే ఉంది, మొత్తం చేతులన్నీ లోపలికి ఉన్నాయి, ఏం లేదు ఆడ, జస్ట్ ప్రత్యూష ఉంది ఆడ, బాడీ ఉంది ఆడ అంతే, చనిపోయిందా బతికిందా ఏమైంది ఎట్లుంది ఏం చేసిండ్రు ఆ డాక్టర్లకే తెలవాలి, మర్డర్ చేసి చంపేసి రేప్ చేసిన ఆ దొంగ నా కొడుకులకే తెలవాలా ఏమైంది అక్కడ. చాలా బాధ అవుతుందండి నాకు, అంటే ఫెడప్ అయిపోతున్నా నేను. అయిపోయింది, బయటకు వచ్చేసి కూర్చున్నాం, ఇంకా చూసినాం, బయటకు వచ్చి బాగా అక్కడ సోఫాలో కూర్చొని బాబు నేను కింద రిసెప్షన్లోకి వెళ్ళినాను అన్నారు, అత్త వాళ్ళకి మామ వాళ్ళకి అందరికి ఫోన్ చెయ్యి, మా పిఆర్ఓ గిరిధర్ గారికి ఫోన్ చెయ్యి, అందరూ వస్తారు నన్ను, మన ఇద్దరమే అయిపోయినాం కదా, వాళ్ళేమో చాలా మంది అయిపోయారు, మన అందరికి ఫోన్ అంటే బాబు కిందకి వెళ్ళాడు. బాబు ఫోన్లు చేసి వచ్చిన తర్వాత ఒక 1 hourకి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ డాక్టర్ వచ్చేసి మేడం మీరు ఒకసారి లోపలికి రండి అన్నారు. మళ్ళీ పోయినాం, మళ్ళీ పోతే అక్కడ ప్రత్యూష అక్కడ ఉంది, పక్కకి చిన్న టేబుల్ ఉంది, ఇంత ఆ టేబుల్ మీద ప్రత్యూష ఇదేనండి రింగ్, ఆమెది లాస్ట్ రింగ్ 23 years నుంచి కాపాడుకుంటున్నాను నేను, ఇది దిస్ 23 years రింగ్ అండి. ఈ రింగ్, ఆమె హ్యాంగింగ్స్, ఒక బ్రేస్లెట్ ఉండే చేతికి బ్రేస్లెట్, అవి ఒక కవర్లో పెట్టి, ఇంకో ఇవి మీ పాపయ్య ఉన్నాయి, మెల్లో ఒకటి చిన్న పూసలు దండ ఉండే చైన్, ఆ చైన్ ఇచ్చేసి ఇవి మీ పాపయ్య మీరు తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చేసారు. తీసుకోండి సార్ మళ్ళీ ఒక్కసారి చూస్తాను సార్, దగ్గరికి వెళ్ళాను, లేదు మీరు అక్కడికి మాత్రం వెళ్ళొద్దు, ట్రీట్మెంట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇలా దూరం నుంచి చూసుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నాను. దట్ ఈస్ ద ఎండ్, పాపని చూడడం. ఇంకా మళ్ళీ నాకు చూపించలే. రాత్రి 11:30-12 గంటలకి వచ్చేసి ప్రత్యూషకు హార్ట్ అటాక్ వచ్చింది, సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, ట్రీట్మెంట్ చేస్తున్నాం అని ఒక బులెటిన్ లాగా మాకు వచ్చేసి చెప్పిపోయారు. మళ్ళీ రాత్రంతా మా అన్నలు వదినలు మసిరి
అందరం వచ్చాము. వచ్చేసి హాస్పిటల్లో కూర్చున్నాం. మళ్ళీ మార్నింగ్ 9:30కి అట్లా డాక్టర్ మళ్ళీ వచ్చేసి ప్రత్యూష మదర్ ఎవరంటే నేనేనండి, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ పట్టుకొని రండి, చేంజ్ చేస్తాము డ్రెస్ 9:30 10 అబౌట్ అంటే సరే సరే బాగుందంటే బాగానే ఉంది, మీరు వెళ్ళి తీసుకురండి అన్న. నేను బాబు హడావిడిగా మళ్ళీ ఆటోలో ఇంటికి పరిగెత్తుకొచ్చేసి బాబుని కూర్చోబెట్టి నాన్న ఒక 2 నిమిషాలు నువ్వు కూర్చో అని చెప్పేసి నేను తొందర స్నానం చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని బాబు ఏమీ ఆపద రాకుండా చూడండి అని చెప్పి దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని మళ్ళీ నేను మా బాబు వెళ్ళిపోయాం హడావిడి. మేము వెళ్ళేవరకు బట్ 11 అయింది, 9:30 నుంచి 11 అయింది. 11 o'clock వెళ్ళి డాక్టర్ గారికి ఇచ్చేసిన, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇచ్చేసిన. డాక్టర్ గారు డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిండ్రు, ఆ డ్రెస్ చేంజ్ చేసిండ్రు. అదే ఇంకా ఆ డ్రెస్ చేంజ్ చేసి అంటే డెడ్ బాడీని అట్లనే ఇస్తే ఇవన్నీ ఉంటాయి కదండి, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి కదా. నాకు తర్వాత అర్థమైంది, అందుకే నన్ను డ్రెస్ తెమ్మన్నారు, ఇక్కడ కూడా నన్ను ఫూల్ చేశారు, మోసం చేశారు. తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసి ఆ డ్రెస్ని అంతా తగలబెట్టేసిండ్రు. తగలబెట్టేసి డ్రెస్ చేంజ్ చేసిన ఒక 1/2 అవర్కి బయటకు వచ్చేసి ప్రత్యూష చనిపోయింది అన్నారు. ఆఫ్టర్ డ్రెస్ చేంజ్, ఇదంతా ప్రజలకు తెలవాలి, ఆఫ్టర్ డ్రెస్ చేంజ్ ప్రత్యూష చనిపోయింది అన్నారు. అక్కడే అర్థమవుతుంది కదండి. కన్ఫర్మ్ చేసిండ్రు 11:30 12 o'clock ప్రత్యూష చనిపోయింది. కన్ఫర్మ్ చేసి డెడ్ బాడీని తీసుకొచ్చేసి స్ట్రెచర్ మీద పండబెట్టుకొని తీసుకొచ్చేసి ఆడబెడితే అప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చేసి పోలీస్ వాళ్ళు మొత్తం ఎక్కడో హయత్ నగర్లో ఒక ఎండ్రిన్ డబ్బా, పాయిజన్ డబ్బా తీసుకొచ్చి ఇది తాగారు అని చెప్పి చూపిస్తారు. ఇది ఆడ పడుందంట, వీళ్ళకి దొరికిందంట, ఆడ పడుందంట, వీళ్ళకి దొరికిందంట పోలీసు వాళ్ళకి. అది పట్టుకొచ్చి నాకు చూపించారు. ఇంకో ఇది డబ్బా, మీ పాప సిద్ధార్థ రెడ్డి తాగారు, మీ పాప ఎక్కువ తాగింది, మీ సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగాడు, మీ పాప హీరోయిన్ కాబట్టి డైట్లో ఉంది కాబట్టి తట్టుకోలేక చచ్చిపోయింది. ఆయన మగపిల్లాడు కాబట్టి చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఆయన బతికాడు. ఇది వాళ్ళు చెప్పిన స్టోరీ అండి. నాకు ఇక్కడే అందరికీ అర్థం కావాలి. అంటే విన్న జడ్జెస్కి కానీ, ఆర్గ్యుమెంట్ చేసిన అడ్వకేట్లకు కానీ, ఈ రోజు వరకు నా ఎంబడి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ కానీ, ప్రజలందరికీ కానీ, నా శ్రేయోభిలాషులందరికీ కానీ తెలవాలి. అంటే ఏ విధంగా మ్యానిపులేట్ అయింది ప్రత్యూష కేసు, ఏ విధంగా మోసం చేసిండ్రు ప్రత్యూషను, ప్రత్యూష కుటుంబాన్ని. ఎంత కష్టపడ్డా వాళ్ళ అధికారం ముందర, వాళ్ళ డబ్బుల ముందర, వాళ్ళ మ్యానిపులేట్ ముందర ప్రతి డిపార్ట్మెంట్ను కంట్రోల్లో పెట్టుకున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ను కంట్రోల్లో పెట్టుకొని ఏ ఒక్క సాక్ష్యాధారం నాకు దొరకకుండా చేసిండండి. ఇంకా నాకు న్యాయం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటికీ నాకు భయం వేస్తుంది, ఏం జడ్జిమెంట్ వస్తుందో, ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో. మాకు ఇప్పటికైనా ఇక్కడైనా ఏమైనా కొద్దిగంతనే న్యాయం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాం. మేము 302 గురించి అడిగామండి. 302 పనిష్మెంట్ ఇవ్వండి, ఎందుకంటే కూతురు చనిపోయింది, అత్యాచారం చేసిండ్రు, చంపేసిండ్రు. అండ్ మా అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పారు. ఆమె ఒక విడో, భర్త చిన్నప్పుడే చనిపోయాడు, పిల్లలను కష్టపడి పెంచుకుంది, కూతురు చనిపోయింది, పిల్లాడు చిన్న పిల్లగాడు, కామన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి కూడా అడిగాడు. 302 అడిగాము మేము. ఒకవేళ 302లో మీకు ఎవిడెన్స్ దొరకలా అంటే 302 వేసి అన్ని ఎవిడెన్స్ మీ దగ్గర ఇవ్వనుకుందాం, అట్లీస్ట్ సెషన్ కోర్టు నుంచి ఏదైతే క్యారీ అవుతుందో 5 years పనిష్మెంట్, ఆ 506కి ఏదైతే ఉందో, ఎంతవరకైతే ఆ యాక్ట్కి, ఆ చట్టానికి పనిష్మెంట్, హై పనిష్మెంట్ ఉందో అది మొత్తం విధించండి. అట్లీస్ట్ మా కుటుంబానికి న్యాయం చేయండి, అమ్మాయికి మనశ్శాంతి చేకూర్చండి, మాకు మనశ్శాంతి చేకూర్చండి అని కూడా అడిగినామండి. ఇంకేమొస్తుంది, ఏమవుద్ది, ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది, నాకైతే టెన్షన్గానే ఉంది, భయంగానే ఉంది. నేనైతే ప్రేయర్ చేస్తున్నా, దేవుణ్ణి, అమ్మవారిని ప్రేయర్ చేస్తున్నా, అందరినీ అడుగుతున్నా, ప్లీజ్ ప్రే ఫర్ జస్టిస్ అని చెప్పి అందరినీ అడుగుతున్నా. ఇంకా గాడ్ నోస్, ఆ ఇద్దరు మనుషులకు నా కూతురు ఆత్మ పోయి జస్టిస్ చేయించుకుంటే మా కుటుంబానికి న్యాయం జరుగుతుందండి. చెప్పదలుచుకున్నానండి ఏంటంటే, ప్రస్తుతం నా రిక్వెస్ట్ అంటే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆడవాళ్ళకి చాలా బాగా చేస్తున్నాడు. అంటే ఉచిత బస్సే కావచ్చు మహిళల కోసం, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అందరినీ
ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నేను తయారు చేస్తా, 1 కోటి మంది మహిళలను తయారు చేస్తా అన్నారు. అదొకటి, మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, పెద్ద పీట వేస్తున్నారు. అంతేకాకుండా కళారంగానికి సంబంధించిన వాళ్ళు మొన్న చాలా మందికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడతాను అని అన్నారు, అనౌన్స్మెంట్ ఇచ్చాడు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది ప్రభుత్వం కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ చాలా బాగా. కానీ నాకు ఒక చిన్న బాధ ఏంటంటే, ఇంతమంది కళాకారులకు సాయం చేస్తున్నారు మీరు, ఇంతమంది కళాకారులను ఆదుకుంటున్నారు. మరి అందులో మీకు ఎన్నడూ కూడా మీ ప్రభుత్వానికి కానీ, మీకు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఎందుకంటే మన సినిమా రంగానికి మంత్రి అతనే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అతను. నేను వెళ్ళి కలిసా, సార్ మాకు ఇప్పుడు మీరు వచ్చారు, ఎందుకంటే మా నల్లగొండ మంత్రి కూడా, నేను అదే జిల్లాకు సంబంధించిన దాన్ని, నా బిడ్డ అదే జిల్లాలో పుట్టింది, ఆ జిల్లాకు పేరు తెచ్చింది అని చెప్పేసి వెళ్ళి అడిగా, మాకు న్యాయం చేయండి అని 2-3 సార్లు వెళ్ళా. రెస్పాన్స్ కరెక్ట్గా రాలే, కామైపోయా. ఇప్పుడు అంటున్నాను, ఇంతమందికి సాయం చేస్తున్న మీరు, ఇంతమంది కళాకారులకు సాయం చేస్తున్న ప్రత్యూషను ఎట్లా మర్చిపోయిండ్రు? ప్రత్యూష గుర్తు రావట్లేదా? ప్రత్యూష కూడా తెలంగాణ అమ్మాయి కదా. అన్యాయం అయిపోయింది, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది, ఎదగట్లేదు. అక్కడికి ఆగిపోయినాం. కూతురు చనిపోయినప్పటికీ మా కుటుంబం డెవలప్మెంట్ ఆగిపోయింది. నా కొడుకు ఇప్పుడు నా డెవలప్మెంట్ లేకుండా అదే పరిస్థితిలో ఉన్నాడు. మీకెందుకు ప్రత్యూష గుర్తు రావట్లేదు? మీకెందుకు ప్రత్యూష కుటుంబం గుర్తు రావట్లేదు? అమ్మాయి బతికుంటే తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ బిడ్డగా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చేది. అందరి కళాకారులలాగా నా బిడ్డ కూడా పేరు ప్రతిష్టలు తెచ్చేది. మా కుటుంబం కూడా బాగుండేది. దయచేసి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను, కుటుంబాన్ని గుర్తించండి, ప్రత్యూషను గుర్తించండి. ప్రత్యూష కూడా మీ తోబుట్టు లాంటిది, చిన్నది. న్యాయం చేయండి, దాన్ని కూడా గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, అందరిని ఆదుకున్నట్టు మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేది రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మీరు ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో 23 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, కన్న కూతుర్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, ఆ కూతురి ప్రాణాలకు న్యాయం జరగాలి, అంత చిత్రవద చేసి తన కూతురు ప్రాణాలు తీసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఆ తల్లి, ఐరన్ లేడీ అని చెప్పొచ్చు ఖచ్చితంగా, 23 ఏళ్ళు పట్టు సడలకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజలందరి మద్దతు ఖచ్చితంగా ఉన్నట్లుగా కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఈ కేసుకు సంబంధించి అటెన్షన్ కనిపిస్తూనే ఉంది సమాజంలో. సో న్యాయ వ్యవస్థలో కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.